రీతు ఎలిమినేషన్ నిన్న నాకు చాలా హట్టింగ్గా అనిపించింది. ఏంట్రా బాబు ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది, టాప్ 5లో ఉండాల్సిన క్యాండిడేట్ కదా, టాప్ 5కి డిజర్వింగ్ కదా తను అనిపించింది. కానీ ఇంకా మన చేతుల్లో ఏం లేదు కదా. ఇంకొకటి ఏంటి అంటే నాకు ఒక విషయం చాలా బాగా అనిపిస్తుంది. ఏంటి అంటే సుమన్ శెట్టి అన్నాను, సంజన గారు అయితే ఏదో బిగ్ బాస్కి వచ్చేటప్పుడు నక్క తోక తొక్కొచ్చారు, ఇదైతే ఫిక్స్. అందుకనే అసలు అంటే రీతుతో పోల్చుకుంటే వీళ్ళిద్దరు గేమ్స్ వైజ్లో తక్కువే, ఫిజికల్గా గేమ్స్ ఆడటానికి కానీ అన్నిట్లో వాళ్ళిద్దరు ఇంకా కొంచెం తక్కువే ఉంటారు. నాకెందుకు వాళ్ళిద్దరు ఎందుకు హౌస్లో ఉన్నారు, వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోతారు అనుకున్నా అసలు నేను మీకు. కానీ మొత్తం రివర్స్ కొట్టేసింది, బెడ్స్ కొట్టేసింది. అనుకున్నదొక్కటి అయినదొక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టు మనం అనుకున్నదొక్కటి జరిగింది ఒకటి. ఎంతైనా రీతుతో పోల్చుకుంటే సుమన్ శెట్టి అన్నాను, సంజన గారు తక్కువే, ఎంటర్టైన్మెంట్లో తక్కువే, గేమ్స్ ఆడటంలో తక్కువే, అన్నింటిలో కొంచెం వాళ్ళు కంటెంట్ ఇవ్వడంలో కూడా తక్కువే. ఎక్కడ సైలెంట్గా ఉంటారు, ఈ మధ్య ఇంకా సైలెంట్గా అయిపోయారు. ఏదో సంజన గారు ఫస్ట్ కొన్ని వీక్ సెట్స్తో లాక్కొచ్చింది కానీ ఇప్పుడైతే అది వర్కౌట్ అవ్వదు ఎలాగా. సో ఏమో నాకైతే ఈ ఫీలింగ్ ఇట్లా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.